చదువుతున్నది షాహీన్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎల్లప్పుడూ చూస్తూనే ఉండండి 37 న్యూస్. ఒకవైపు భారతీయ సెలబ్రిటీలను చూసి సామాన్య యువకులు కూడా తమలాగే ఉండాలని కోరుకుంటారు. సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి స్టార్లు ఎందరో సినిమాని వదిలి మరో లోకాల్లో సెటిల్ అయ్యారు. ఈ లిస్టులో చాలా మంది పెద్ద పేర్లు ఉన్నాయి. వారు నటనను విడిచిపెట్టి వివిధ ప్రదేశాలలో తమ పనిని ప్రారంభించారు. అయితే గ్లామర్ ఇండస్ట్రీని వదిలి సన్యాసినులుగా మారిన వారిలో కూడా ఓ వర్గం ఉంది. జైరా వాసిం, అను అగర్వాల్ నుండి సనా ఖాన్ వరకు ఆధ్యాత్మికతను కొనసాగించడానికి షోబిజ్ ప్రపంచాన్ని విడిచిపెట్టిన చాలా మంది ప్రముఖులు ఉన్నారు. అటువంటి ప్రసిద్ధ మోడల్ అందాల రాణి మరియు నటి బౌద్ధ సన్యాసినిగా మారడానికి తన నటన వృత్తిని వదులుకుంది. నిజానికి మనం ఇక్కడ మాట్లాడుకుంటున్న హీరోయిన్ బర్కా మదన్ ఒకప్పుడు మోడలింగ్ రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. బర్కా 1994లో మిస్ ఇండియా అందాల పోటీలో పాల్గొంది. సుస్మిత సేన్, ఐశ్వర్య రాయల్తో పోటీ పడింది. అక్కడ ఆమె మొదటి రన్నరప్ గా నిలిచింది. బర్కా మిస్ టూరిజం ఇండియా కిరీటాన్ని గెలుచుకుంది. మలేసియాలోని మిస్ టూరిజం ఇంటర్నేషనల్ లో 3వ రన్నరప్ గా నిలిచింది. నటి తన అందంతో బాగా పాపులర్ అయింది. తర్వాత ఆమె సినిమాలో కూడా ఎంట్రీ ఇచ్చింది. 1996లో బర్కా మదన్ బాలీవుడ్ లో అక్షయ్ కుమార్, రేఖా, రవీన్ టాండన్ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ చిత్రం కిలాడి కా కిలాడితో అడుగు పెట్టింది. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అని నిరూపించబడింది. 2003 సంవత్సరంలో ఆమె రామ్ గోపాల్ వర్మ యొక్క బూత్ చిత్రంలో కూడా కనిపించింది. హారర్ మూవీ బూత్ లో దెయ్యం మంజిత్ క్రోస్ లో పాత్రను పోషించి విమర్శకులను, ప్రేక్షకులను భయపెట్టింది. అజయ్ దేవగన్, ఊర్మిళ మాటోండ్కర్, నానా పాటేకర్, రేఖా, ఫర్దీన్ ఖాన్, తనుజ వంటి ప్రతిభావంతులైన సమిష్టి తారగణాల్లో బర్కా తన ఉనికిని చాటుకుంది. కిలాడి కా కిలాడి, బూత్ మధ్య, బర్కా 1957 క్రాంతి, గర్ ఏక్ సప్నా, న్యాయ్తో సహా పలు టీవీ సీరియల్స్ లో నటించింది. ఇందులో ఆమె రాణి లక్ష్మీబాయి పాత్రను పోషించింది. బూత్ తర్వాత బర్కాకు కావలసిన పాత్ర లభించకపోవడంతో ఆమె టీవీ వైపు మళ్లింది. 2005 నుండి 2009 వరకు ఆమె జీటీవీ యొక్క ప్రముఖ షో సాత్ ఫేరే సలోనీ కా సఫర్ లో కనిపించింది. ఇందులో రాజశ్రీ ఠాకూర్, శరద్ కేల్కర్ ప్రధాన పాత్రలలో నటించారు. అయితే ఇప్పుడు గ్లామర్ ప్రపంచానికి దూరమే సాధ్విగా మారిపోయింది. నటి 2010లో నిర్మాతగా మారాలని నిర్ణయించుకుంది. ప్రతిభావంతులైన స్వతంత్ర చిత్ర నిర్మాతలను ప్రోత్సహించడానికి గోల్డెన్ గేట్ ఎల్ఎల్సీని ప్రారంభించింది. సోచ్ లో సుర్కాబ్ అనే 2 చిత్రాలను నిర్మించి నటించింది. బర్కా ఎల్లప్పుడూ దలైలామా యొక్క బలమైన అనుచరులుగా ఉండేది. 2012 సంవత్సరంలో బౌద్ధ మతాన్ని స్వీకరించాలని నిర్ణయించుకుంది. ఆమె సన్యాసిగా మారింది. ఆమె పేరును గ్యాల్టెన్ సామ్టెన్ గా మార్చుకుంది. ఈ రోజు ఆమె పర్వతాలలో ఒక ఆశ్రమంలో నివసిస్తుంది. తన ఇన్స్టాగ్రామ్ లో తన ఆధ్యాత్మిక జీవిత చిత్రాలను పంచుకుంటుంది.